అమరావతి వస్తే హైదరాబాద్ గాలిపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాబు తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ కోట్లు సంపాదించి చాలా మందిని జైళ్లకు పంపించారని ఆరోపించారు. జగన్ వస్తే జనాలను కూడా జైలుకు తీసుకెళ్తాడని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకి ఏమీ తెలియదు, జీరో. ఉదయం నుంచి జల్సాగా ఒక 2-3 మీటింగ్లు పెడతాడు. కష్టం తెలీదు. పాదయాత్ర కూడా చూశారు. 6 గంటలకు పాదయాత్ర అయిపోతుంది. ఫ్రైడే అయితే హైదరాబాద్లో కోర్టుకు పోతాడు. అసెంబ్లీకి కూడా రాడు. ఎలాంటి వ్యక్తి అంటే అసెంబ్లీకి 24 సార్లు వచ్చాడు, కోర్టుకు మాత్రం 240 సార్లు వెళ్ళాడు. ఇతనికి మీరు ఒకసారి చూస్తే భయం. నరేంద్ర మోడీని చూస్తే వెన్నెముకలో వేడి, భయం వణుకు వస్తుంది. కేసీఆర్ని చూస్తే ఉచ్చలు పోసుకుంటాడు. ఏంటని అడిగితే చిన్నపిల్లల మారిగా. ఎందుకు భయం అంటే ఆయన అనుకుంటే 2 నిమిషాలు ఈయన జైలుకు పోతాడు. అన్ని తప్పులు చేశాడు. భయపడతాడా లేదా తమ్ముళ్ళు? నేను చెప్పా, కేసీఆర్ నువ్వెవరవయ్యా, ఎక్కడి నుంచి వచ్చావు? మీ మారిగానే పచ్చ చొక్కా వేసుకున్న తమ్ముడే కదా తమ్ముళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు నువ్వన్నీ బెదిరిస్తావా? నీ బెదిరింపులకు నేను భయపడతానా? నీలాంటి వాడిని నా రాజకీయ జీవితంలో చాలా మంది చూసా. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం. కబద్దార్, జాగ్రత్తగా ఉండు. ఏం తమ్ముళ్ళు, 18, 20, 30 సంవత్సరాల వయసు ఉండే పిల్లలు ఆలోచించాలి. నేను చేయలేకపోతే కోడికత్తి పార్టీ చేస్తుందా? సినిమా యాక్టర్ చేస్తాడా? వాళ్ళకి అవగాహన ఉందా? రాజకీయాలు, పరిపాలన అవగాహన ఉందా? ఎప్పుడన్నా చేశారా? నరేంద్ర మోడీ వల్లనే కాల. వీళ్ళేం చేస్తారు తమ్ముళ్ళు? మీరు ఒకసారి ఆలోచించుకోండి. నిన్న అడిగాడు నరేంద్ర మోడీ, నేనేదో అభివృద్ధి చేయలేదని. నేను సవాలు విసిరా, నరేంద్ర మోడీ గారు మీకు ధైర్యం ఉంటే ఢిల్లీలో పెడదాం, డిబేట్ పెడదాం. నేను వస్తున్నా. హైదరాబాద్లో నేనేం చేశా, అహ్మదాబాద్లో మీరేం చేశారు, 5 సంవత్సరాలు కేంద్రంలో మీరేం చేశారు, నేనేం చేశానో చర్చకు సిద్ధంగా ఉన్నారా అని సవాలు విసిరాని తమ్ముళ్ళు. సమాధానం కూడా ఉండదు. అదే మరిగా ఇవన్నీ చేయాలంటే ఒక పద్ధతి ఉండాలి, డబ్బులు సంపాదించే మార్గం ఉండాలి. జగన్కు దొంగ లెక్కలు రాసుకోవడం తప్ప ఏమీ తెలియదు. నరేంద్ర మోడీ మాటలు చెప్పడం తప్ప అతలు చేస్తలే తెలియదు. కేసీఆర్ మనం ఇచ్చిన బంగారు గుడ్డు పెట్టే బాతుని అనుభవించడం తప్ప కొత్తగా బంగారు గుడ్డు పెట్టే బాతును సృష్టించలేడు. నేను హామీ ఇస్తున్నా, ఈరోజు మళ్ళా అమరావతిని 2వ బంగారు పెట్టే బాతుని నేను తయారు చేస్తాను తమ్ముళ్ళు. బంగారు గుడ్డు తయారు చేస్తాను. కేసీఆర్ ఒకటి ఆలోచించాడు, అమరావతి వస్తే హైదరాబాద్ ఎత్తిపోతుంది, మొత్తం గాలిపోతుంది. అందుకే మనం ముఖ్యమంత్రి కాకుండా జగన్మోహన్ రెడ్డి అయితే వాళ్లకు భయపడి అమరావతిని డెవలప్ చేయకుండా రెండోది పోలవరానికి అడ్డం పడ్డారు. 3వది నాగార్జున సాగర్, శ్రీశైలానికి అడ్డం పడుతున్నారు. దొంగతనంగా మన నీళ్లు వాళ్ళు కొట్టేయాలని చూస్తున్నారు. ఇంకో పక్కన ఇక్కడ కానీ ఒక సమర్థత లేని పరిపాలన వస్తే తద్వారా డైరెక్ట్గా పెత్తనం చేయొచ్చు అనుకుంటున్నారు.